చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాతో మా పక్షాన్ని నిలబడ్డారు. ఎన్ని మంది కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదని తెలియజేస్తున్నాం. మీ మీద పూలు చల్లుతున్నారు మొత్తం మొత్తం చూడండి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో వాళ్ళందరూ మీకు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అవునండి, ఇక్కడ చిన్న సమస్య ఉంటే దాన్ని ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. రోడ్డు డ్రైన్ ఇష్యూ ఉంటే దాన్ని క్లియర్ చేస్తున్నాం. దాని గురించే వాళ్ళందరూ ఆనందం. ఇదివరకు ఇక్కడ గడప గడప అది తిరిగినప్పుడు అడిగారు, ఇప్పుడు దాన్ని పరిష్కరిస్తున్నాం. ఏదైనా రాజకీయంగా అదే కదా మాకు కావాల్సిన సమస్య. వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని పరిష్కరించగలగాలి. ఇప్పుడు చివరిగా అండి మిమ్మల్ని చాలామంది జనం మీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ పాపం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మేము చివరికి ఒక మాట, లండన్లో చదువుకుని వచ్చారు, లండన్లో ఉద్యోగం చేసి వచ్చారు. లండన్ కల్చర్ వేరు, లండన్ డెవలప్మెంట్ వేరు, లండన్లో ఉండే ప్రజల మనస్తత్వాలు కూడా వేరు. సో ఆ అనుభవం ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత, ఏపీ పాలిటిక్స్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ లండన్ అనుభవాలు ఇక్కడ ఏమైనా పనికొచ్చాయా? అంటే ఎందుకంటే వాళ్ళు మనకన్నా కూడా ఫార్వర్డ్గా ఉన్నారు కదా అక్కడ. అబ్సల్యూట్గా ఎప్పుడైనా కూడా మనము ప్రతి ఒక్కటి కూడా అనునిత్యము అనుభవమే. ప్రతి నిమిషం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. డెఫినెట్గా నేను అక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేసినటువంటి వ్యక్తిగా, అనేక దేశాలు తిరిగినటువంటి వ్యక్తిగా, లండన్ అని కాకుండా ఈరోజు ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో నేను వ్యాపారం చేయడం జరిగింది. డెఫినెట్గా అనుభవం అంతా ఉంది. ఈరోజు ఇప్పటికీ నేను హైదరాబాద్ వెళ్తే దాదాపుగా 50 నుంచి 100 మంది సీఈఓలు, ఐటీ కంపెనీ సీఈఓస్ అందరూ మేమందరం కలిసి పనిచేసాం. గతంలో వాళ్ళ కంపెనీలు పెట్టి ముందుకు తీసుకెళ్లారు. నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవకుడిగా ఉన్నా. సో డెఫినెట్గా మనకి ఏది వచ్చినా కూడా ఈరోజు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా ఆ అనుభవం కానీ, ఈరోజు ఎవరన్నా పేదవారు వచ్చి నాకు ఉద్యోగం ఇప్పించమంటే హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్ళ మంచి కంపెనీలో వాళ్ళకి ఉద్యోగం ఇప్పించగలుగుతున్నాం కదా. డెఫినెట్గా చేంజ్ చూస్తున్నాం. ఆ అనుభవాన్ని రాష్ట్రానికి కూడా వాడతాం, రాష్ట్రానికి కూడా ముందుకు తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేస్తూ రాష్ట్రాన్ని యువతరంగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అండి. శంకుస్థాపనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ప్రజలు తనని కలిసి ప్రజలు ఎవరైతే సమస్యలు చెప్తూ ఉన్నారో ఆ సమస్యలను